హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను త్రిప్రాంతకు వెళ్ళాను కదా పౌర్ణానికి, ఆ రోజు వీడియో అండి. లేట్ అయింది పెట్టడానికి. పౌర్ణమి రోజు అందరూ నిద్ర చేయాలంటండి. త్రిప్రాంతకంలో నిద్ర అంటే చాలా పవర్ అండి అమ్మవారికి. అసలు నాకైతే ఎంతగా సంతోషం వేసిందంటే, అమ్మవారు చాలా పవర్ గల తల్లి అండి. అందరూ చాలామంది నిద్ర కోసం వచ్చిన వాళ్ళు చుట్టూ ఉన్నారు. గుడి చుట్టూ ముందే వచ్చి ఎవరికాళ్ళు బెడ్షీట్ వేసేసుకోవటం, అక్కడ బ్యాగ్ పెట్టుకోవటం, ప్రదక్షిణాలు చేస్తాం. 12 లోపే ప్రదక్షిణాలు చేయాలండి. అయితే నేను ప్రదక్షిణాలు చేసి మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి. తర్వాత దర్శనం చేసుకొని వచ్చినాక మళ్ళా ధూళి దర్శనం అంటారంటట. కాకపోతే ఈ అమ్మవారికి పౌర్ణమి రోజే నిద్ర ముఖ్యం అన్నమాట. ఆడబిడ్డ ఏమందంటే, వెళ్ళి దర్శనం చేసుకుని పడుకున్నాము, ప్రదక్షిణాలు 11 చేసాము, ఇక పడుకున్నాం అనమాట. 12 దాటిన తర్వాత ఇదిగో ఇక్కడ మస్తానమ్మ అమ్మవారు ఉంటుంది. ఇక్కడ అమ్మవారు తలుపు వేసేసారు. బాలా త్రిపుర సుందరి దేవి. అయితే ఇక్కడ ఇంకా చాలా పవర్ అంట. 5 సంవత్సరాల క్రితం వచ్చారంటండి వాళ్ళు. పౌర్ణమి రోజు వచ్చారు. కరెక్ట్గా అది వచ్చే టయానికి 12 అయింది. అయితే అస్సలు అలా కాలు పెట్టంగా 10th చదివితే అమ్మాయికి ఒంటి మీదకి వచ్చిందండి. అస్సలు అబ్బో, నాకైతే రోమాలు నెక్కబడిసిందండి. అమ్మవారు అక్కడ ఉన్నది అన్నది ఎలా రుజువైందంటే, నేను ఇంకా తెల్లవారు నిద్రపోకుండా ఆ పాప దగ్గరే ఉన్నానండి. ఇదిగోండి మాడబిడ్డ మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళి నన్ను ప్రేమగారిని. అయితే మొత్తానికి అందే 12 దాటితే అమ్మవారు బయటికి తిరిగిద్ది, కాసేపు అలా సైలెంట్గా ఉండండి మీరు అంది. అలా సరే అలా పడుకుందామని పడుకున్నాను. ఆ అమ్మాయికి ఒంటి మీదకి వచ్చి కేకలు పెట్టి అస్సలు అమ్మవారు ఎలా ఇది ఇక్కడ ప్రసాదాలండి. అసలు ఏటికి ఇబ్బంది లేదండి. ఖచ్చితంగా ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందో మీరందరూ కలిసి ఈ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అంటండి. తప్పనిసరిగా అందరూ వచ్చి పౌర్ణమికి నిద్ర చేయండి. అసలు అమ్మవారు చాలా పవర్ గల తల్లి అండి. ఏమనుకుంటే ఇది జరిగి తీరుతుంది. నేను అప్పుడు దాకా నమ్మలేదండి. ఆ అమ్మాయికి ఒంటి మీదకి వచ్చిన తర్వాత అప్పుడు నమ్మాను. అసలు మనసుకి బాగా ఇదిగా ఉందండి. అమ్మవారు మాత్రం నాకు మనశ్శాంతిగా ఉంది. అమ్మవారు సత్యం గల తల్లి అండి. త్రిప్రాంతకం ఏమనుకుంటే అవి జరుగుతాయండి. కాకపోతే ఇక్కడ మాత్రం నిద్ర ముఖ్యం. మెయిన్ పౌర్ణమికి ఇలా వస్తారు అందరూ. అయితే ఎంత బాగుందంటే తల్లి చాలా చక్కగా లోన్ అనమాట. చిన్న అమ్మవారు ఇది ఇక్కడ చిన్న అమ్మవారు అనమాట. ఫస్ట్ పౌర్ణానికి వెళ్ళానండి. 5 సంవత్సరాల క్రితం అనుకున్నా. నేనేమైంది, మన ఫ్రెండ్స్ అందరూ ఒకసారి శ్రీశైలం వెళ్ళాం. వచ్చేటప్పుడు అమ్మవారి దర్శనం మాకు అవ్వలేదు. అమ్మవారి కల్లోకి వచ్చిందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమైంది.